భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ప్రముఖులు నివాళులర్పిస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా నివాళులర్పించారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని చూడటానికి, నివాళి అర్పించడానికి వారి ఇంటికి చేరుకున్న దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిసి మన్మోహన్ సింగ్ నివాసంలో నివాళులు అర్పిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని చూసేందుకు ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన నేతలు తరలివస్తూ ఉన్నారు. ఆయనకు నివాళి అర్పిస్తూ ఉన్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ మన్మోహన్ సింగ్కు నివాళులు అర్పించేందుకు ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆయన పార్థివ దేహాన్ని చూసి పుష్పగుచ్చాలించి నివాళి అర్పిస్తూ ఉన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే మనం చూసాం, ప్రధాని మోదీ కూడా వచ్చి మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళి అర్పించారు. ప్రధాని మోదీతో పాటుగా అమిత్ షా, జేపీ నడ్డా కూడా నివాళులు అర్పించారు. ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేతలైనటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకున్నారు. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని చూసేందుకు ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఆయన నివాసానికి చేరుకున్నారు. మన్మోహన్ సింగ్కు ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇప్పటికే మనం చూసిన బీజేపీ తరపు నుంచి ప్రధాని మోదీ, అలానే అమిత్ షా, జేపీ నడ్డా, ఇతర ముఖ్య నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు. పోలీసుల గౌరవ వందనం కూడా చేస్తున్నటువంటి దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భారత రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆర్థిక సంస్కరణల దీంతో దేశ అభివృద్ధికి ఎంతో నాంది పలికారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న తుది శ్వాస విడిచారు. ఆయన లేని లోటు భారత రాజకీయాల్లో తీరని లోటు అని చెప్పి రాజకీయ ప్రముఖులు విశ్లేషిస్తూ ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి అగ్రనేతలు వరుసపెట్టి ఆయన నివాసానికి చేరుకొని మన్మోహన్ సింగ్కు నివాళులు అర్పిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో కూడా. కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకొని మన్మోహన్ సింగ్కు ఘన నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని కొద్దిసేపటి క్రితమే పోలీసులు కూడా గౌరవ వందనాన్ని ఇవ్వటం జరిగింది. భారత త్రివర్ణ పతాకాన్ని మన్మోహన్ సింగ్ పార్థివ దేహం పైన ఉంచి వారు నివాళి అర్పించారు. రేపు ప్రభుత్వ లాంఛనాలతో మన్మోహన్ సింగ్కు అంతిమ సంస్కారాలు నిర్వహించబోతోంది భారత ప్రభుత్వం. ప్రధానిగా పనిచేసినటువంటి టైంలో దేశ ఆర్థిక రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి
భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసినటువంటి మన్మోహన్ సింగ్ ఇక లేరు అనేటువంటి విషయం ప్రతి ఒక్కరూ అంటే పార్టీలకు అతీతంగా జీర్ణించుకోలేకపోతున్నారు.